పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు జరుపుతున్నది పాకిస్తాన్ సైన్యం. తాజాగా మరొక 39 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. చిన్న పిల్లలు, చిన్నపాటి ఆహ్, వయసులో ఉన్నటువంటి యువతరం కూడా అక్కడికి వచ్చేసి ఉద్యమాలు చేస్తున్నారు రావల్కోట్ దగ్గర. వాళ్ళ మీద పదే పదే కాల్పులు జరుపుతున్నది పాకిస్తాన్. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ప్రజల తిరుగుబాటు ప్రపంచమంతా గమనిస్తోంది. అలాగే జెనోసైడ్ చేస్తున్న పాకిస్తాన్ యాక్టివిటీని గూడా నిలదీస్తున్నది. ఈ నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికి భారత్‌ని రెచ్చగొట్టడానికి కుప్వారా సెక్టర్‌లో కాల్పులు జరిపింది. పదే పదే కాల్పులు జరిపింది, జరుపుతూ వస్తోంది. అయితే మన వాళ్ళు తిప్పి కొడుతున్నారు. యుద్ధమైతే జరగటం లేదు గానీ, కాల్పులు, ప్రతి కాల్పులు జరుగుతున్నాయి. నిన్న ఒక ఇద్దరు తీవ్రవాదుల్ని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే, మన సైన్యం కాల్చి చంపింది. ఒక శవాన్ని తీసుకొని పారిపోయారు. ఇంకొక శవాన్ని ప్రస్తుతం మనం వెతుకుతున్నాం. దాన్ని కూడా తీసుకెళ్లే ఉద్దేశంలోనే ఉన్నారు. ఓవరాల్‌గా పీఓజేకేలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి వాటిని డైవర్ట్ చేయడానికి పాకిస్తాన్ నాటకం ఆడుతోంది.